కోసమైతే ఈ ప్రొడక్ట్స్ అయితే తెప్పించానండి. ఇలాంటి ఆయిల్స్ అయితే చాలా మంది ఇలాగా ఎక్కువగా సేల్ చేసేసి వాళ్ళ మార్కెటింగ్ అయితే పెంచుకుంటున్నారు. ఇది కొద్దిగా నేనైతే యూజ్ చేశాను. ఫస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాధా. ఈరోజు అయితే ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ట్రెండింగ్గా మారిందండి ఈ టాపిక్ అయితే. ఏంటి అంటే ఆదివాసి హెయిర్ ఆయిల్. ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో, ఆన్లైన్లో, అలాగే యూట్యూబ్లో ఎక్కడ చూసినా కూడా ఈ ఆయిల్ గురించి చాలా మంది అయితే రివ్యూస్ అయితే ఇస్తున్నారు, అలాగే అడ్వర్టైజ్మెంట్ అయితే ఇస్తున్నారు. అయితే ఈ ఆయిల్ గురించి రివ్యూ అయితే ఈరోజు మన ఛానల్లో నేను చెప్తాను. మీరు మాత్రం వీడియోని అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారండి, అక్క మాకు హెయిర్కి సంబంధించి మంచి ఆయిల్ అయితే మాకు సజెస్ట్ చేయండి అని అడుగుతున్నారు. మన ఛానల్ ఏంటంటే ఫ్యాషన్ అండ్ బ్యూటీకి సంబంధించిన ఛానల్ కాబట్టి నేను ఎక్కువగా మన వీడియోస్ అన్నీ కూడా చాలా వరకు హెయిర్కి రిలేటెడ్ వీడియోస్ అయితే మీకు పోస్ట్ చేయడం జరిగింది. చాలా మందికి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి, నాకు మంచి కామెంట్స్ కూడా చేస్తున్నారండి. అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్గా మారిన ఈ ఆదివాసి హెయిర్ ఆయిల్ గురించి మాకు రివ్యూ చేయండి అక్క అని అడిగారు. మీకోసం అయితే నేనైతే ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్గా మారింది ఇదైతే. ఎక్కడ చూసినా ఈ ఆయిల్ అయితే ఆన్లైన్లో, అలాగే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేక్ ప్రోడక్ట్స్ అయితే చాలామంది సేల్ చేస్తున్నారు. మీకోసం అయితే ఈ ప్రోడక్ట్స్ అయితే తెప్పించానండి. ఆదివాసి హెయిర్ ఆయిల్ గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఇదైతే దీనిపైన నాకైతే వచ్చేసి ఎంఆర్పి రేట్ వచ్చేసి 400 ఉందండి. బట్ నాకు మాత్రం ఇది నేను ఒక ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. ఇది మాత్రం నాకు 100 రూపీస్కి ఇలాగ 3 బాటిల్స్ అయితే ఇచ్చారు. కొన్ని పేజెస్లో మాత్రం 80 రూపీస్కి, అలాగే 40 రూపీస్కి కూడా వస్తున్నాయండి. ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్లో వాళ్ళైతే సేల్ చేస్తున్నారు. ఇవైతే ఒరిజినల్ అయితే కాదండి. నేను మీకోసం మాత్రమే ఇవైతే తెప్పించి నేను రివ్యూ అయితే చూపిస్తున్నాను. ఎలా ఉంది, ఏంటి, ఎలా యూజ్ చేయాలి, ఇవి యూజ్ చేస్తే బెటరా కాదా అనేది మీకు మనకైతే ఇలా బాటిల్స్ అయితే 3 బాటిల్స్ వచ్చాయండి కదా. దీనిపైన ఎంఆర్పి 400 ఉంటే వాళ్ళు మనకి 100 రూపీస్కి ఇచ్చారు అంటే అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఫేక్ ప్రోడక్ట్స్ అని. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ప్యాకింగ్ చూడండి, ఇలా అయితే సీల్ చేసి ఇచ్చారు. ఇది నాకు ప్యాకింగ్ అయితే మొత్తం సీల్ చేసేసి బాక్స్లో వచ్చింది. దీన్ని మాత్రం నేను ఇలాగా ఓపెన్ చేశాను చూడండి. ఇది కొద్దిగా నేనైతే యూజ్ చేశాను. ఫస్ట్ ఎలా ఉంటుంది చూద్దాము. ఇది చూసిన తర్వాత నేను రివ్యూ అయితే మీకు చెప్పాలి అని అయితే నేనైతే ఇది సీల్ అయితే ఓపెన్ చేశాను. ఇదేంటంటే స్మెల్ మనకి కొద్దిగా ఘాటుగా, అలాగే కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. జిగటగా ఉందండి ఆయిల్ అయితే. ఇది మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా అయితే ఉంది. అంటే ఇలాంటి ఆయిల్స్ అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే చీప్ ప్రోడక్ట్స్ అయితే మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయని తీసేసుకొని యూజ్ చేస్తుంటాము. ఎప్పుడైనా కూడా స్కిన్కి అలాగే హెయిర్కి ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ని అలాగే మన హెయిర్ని మనమే డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుందండి. మీరు అంతగా యూజ్ చేయాలి అనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుందండి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అవన్నీ కూడా వీళ్ళు సెండ్ చేస్తారు. చాలా వాటిలలో మీరు చూసే ఉంటారు. అక్కడ నుండి మాత్రమే మీరు ఈ హెయిర్ ఆయిల్ అయితే తీసుకోండి. మీరు ఎలాంటి ఆయిల్స్ అయితే చాలా మంది ఇలాగా ఎక్కువగా సేల్ చేసేసి వాళ్ళ మార్కెటింగ్ అయితే పెంచుకుంటున్నారు. బట్ ఏంటంటే చాలా మంది అయితే లాస్ అవుతున్నారండి. అది తెలియక చాలా మంది ఇలాంటివన్నీ కూడా యూజ్ చేసి ఉన్న జుట్టునైతే పాడు చేసుకుంటున్నారు. మీకు ఇలాంటి ఆయిల్స్ కావాలంటే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి మాత్రమే వెళ్ళి మీరైతే ఆయిల్ అయితే తీసేసుకోండి. ఎందుకంటే నేనైతే ఇది కొలాబరేట్ అయితే చేయట్లేదు. ఇది నేనైతే మీకు అందరికీ యూజ్ అవ్వాలి, మీకు తెలుసుకోవాలని మాత్రమే చెప్తున్నానండి. చాలామంది తెలియక ఇదైతే తెప్పించేసుకొని యూజ్ చేస్తున్నారు. ఉన్న జుట్టు అయితే పోతుంది. నేనైతే ఇది యూజ్ చేశానండి. నాకైతే ఎలాంటి రిజల్ట్ లేదు. నాకైతే హెయిర్ ఫాల్ అయితే అయిందండి. నేను నిజంగా చెప్తున్నాను జెన్యూన్గా. ఎందుకంటే ఇది నేను రివ్యూ చేయాలి కదా, మీకు చూపించాలి, ఇది ఎలా ఉందనేది నేను చూపించాలి కాబట్టి నేనైతే ఒక 1 వీక్ అయితే వాడానండి. అంటే 2 టైమ్స్ అయితే ఇది నేను హెయిర్కి యూజ్ చేశాను. నాకైతే హెయిర్ ఫాల్ అయితే అయిందండి. వెంటనే స్టాప్ చేశాను. నేను ఇది జెన్యూన్గా చెప్తున్నాను. అందుకని ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్స్ అయితే మీరు ఎక్కడ పడితే అక్కడైతే తీసేసుకోకండి. మీకు ఇదేంటంటే వీళ్ళు నిజంగానే తయారు చేస్తున్నారు. ఆయిల్ మాత్రం ఫేక్ అయితే అనుకోకండి, బాగానే తయారు చేస్తున్నారు. ఇదేంటంటే కర్ణాటకలోని మైసూర్లో హక్కీ పిక్కి అనే వాళ్ళ జాతి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే ఈ ఆయిల్ని అయితే తయారు చేస్తున్నారండి. వాళ్ళు ఏంటంటే రకరకాల వనమూలికలన్నీ కూడా అక్కడ అడవిలో దొరికే వనమూలికలన్నీ తీసుకొచ్చి అంటే 107 రకాల వనమూలికలు అయితే ఈ ఆయిల్లో యూజ్ చేస్తారంటండి. కొబ్బరి నూనెలో ఆయిల్లో మొత్తం కూడా వేసేసి వాళ్ళు మనకి ఒరిజినల్ ఆయిల్ అయితే మనకి ఇస్తారు. బట్ ఇలాంటి ఆయిల్స్ ఏంటంటే చాలా ఫేక్ అండి. ఇవైతే అస్సలు నమ్మకండి మీరు. అలాంటి ఆయిల్ మీకు దొరికినట్టు అయితే మాత్రమే తీసుకొని యూజ్ చేయండి. ఎందుకండి మన ఛానల్లో నేనైతే ఎక్కువగా హెయిర్ ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను కదండి. జెన్యూన్గా చాలా వరకు పోస్ట్ చేశాను. అలాగే
నేనేంటంటే ఎక్కువగా యూజ్ చేసి నాకు రిజల్ట్ కనిపించిన తర్వాత మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను వీడియోస్ అన్ని కూడా. ఆ రివ్యూ చూసి చాలామంది నాకైతే మళ్ళీ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా యూజ్ చేసిన తర్వాత అక్క మాకైతే మంచి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చిందని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి ఆయిల్స్, ఇలాంటి ప్యాక్స్ అయితే మనం న్యాచురల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో మనం రెడీ చేసుకొని యూజ్ చేస్తే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఆయిల్లో ఎలాంటి వేస్తారో మనకు తెలియదు. అంటే నేను చాలా రకాల ఆయిల్స్ కూడా చూపించాను. కొన్ని ఫేక్ ప్రోడక్ట్స్ గురించి అయితే నేను అసలు చెప్పనండి. యాజ్ ఏ యూట్యూబర్గా, అంటే నేను ఒక క్రియేటర్గా నేను మీకు చాలా వరకు ఎన్నో ప్రోడక్ట్స్ గురించి చెప్పొచ్చు, రివ్యూస్ చేయొచ్చు. ఏంటంటే ఇలా కొలాబరేట్ చేయొచ్చు. రకరకాల క్రీమ్స్ గురించి, ఆయిల్స్ గురించి నన్ను కొలాబరేట్ చేయమని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ నేనేంటంటే ఫేక్ ప్రోడక్ట్స్ గురించి అసలు నేనైతే రివ్యూ చేయనండి. అందరికీ యూజ్ అయ్యేలాగా, అందరికీ అది ఏంటంటే మన ఫేస్ పైన, మన హెయిర్ పైన యూజ్ చేస్తాం కాబట్టి అది అందరికీ యూజ్ అయ్యేలాగా, అది బెస్ట్ రిజల్ట్ కనిపించింది అనుకుంటేనే నేనైతే జెన్యున్గా మన ఛానల్లో చెప్పడం జరుగుతుందండి. అందుకనే మీరు ఎలాంటి ఫేక్ ప్రోడక్ట్స్ అయితే మీరు తీసుకోకండి. ఈ ఆదివాసి హెయిర్ ఆయిల్ గురించి ఈరోజు మన వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయాలని ప్రత్యేకంగా ఈ వీడియో అయితే స్పెషల్ వీడియోగా చేశానండి. ఈ రోజుల్లో మన లైఫ్ స్టైల్ని మనమే మార్చుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే చాలా మంది జంక్ ఫుడ్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. జంక్ ఫుడ్స్ తినడం, అలాగే పొల్యూషన్లో తిరగడం, ఇలాంటివన్నీ కూడా తప్పదు సిటీస్లో ఉండే వాళ్ళకి. బట్ ఏంటంటే అలా తినడం వల్ల, అలాగా మనం పొల్యూషన్లో తిరగడం వల్ల మనకు తెలియకుండానే హెయిర్ ఫాల్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరిగిపోతుంటాయి. మనం హెల్తీగా ఉంటే మన జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఇలాంటి ఫేక్ ఆయిల్స్ అయితే యూజ్ చేయకండి. నేనైతే ఈరోజు ఈ ఆదివాసి హెయిర్ ఆయిల్ గురించి ఈరోజు ఈ వీడియోలో మీకు ఎప్పటి నుండో చెప్పాలి అని అనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు. బట్ ఏంటంటే ఇది ట్రెండింగ్ టాపిక్గా మారింది. ఇప్పుడు చాలామంది తీసుకొచ్చుకొని యూజ్ చేస్తున్నారు. కొంతమందికైనా ఈ ఆయిల్ అంటే దీని గురించి తెలుస్తుంది, అవగాహన అయితే వస్తుందని ఈరోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నానండి. మీరైతే ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్స్ అస్సలు యూజ్ చేయకండి. యూజ్ చేయాలి అనుకుంటే మాత్రమే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది, అక్కడ నుండి మీరు తెచ్చేసుకొని యూజ్ చేయండి. కానీ ఇలాంటి ఫేక్ ప్రోడక్ట్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయని తీసుకొచ్చుకొని అయితే అస్సలు యూజ్ చేయకండి. అలాగే మనం తీసుకునే ఫుడ్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలండి. అలాగే జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తూ టైంకి నిద్రపోతూ చక్కగా మన లైఫ్ స్టైల్ని, అంటే మన ఆహారపు అలవాట్లని అన్నింటినీ మార్చుకుంటూ పోతే ఇలాంటి ఆదివాసి హెయిర్ ఆయిల్ కానీ ఇలాంటి ఆయిల్స్ కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మనం రెగ్యులర్గా యూజ్ చేసే పారాషూట్ ఆయిల్ అయినా సరిపోతుందండి. అందుకనే మీరు ఏంటంటే మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ ఇలాంటి ఫేక్ ఆయిల్స్ జోలికి అసలు వెళ్ళకండి. చక్కగా ఇంట్లోనే మంచి ఆహారపు అలవాట్లను అలవాటు చేసుకొని న్యాచురల్ ప్యాక్స్ అండి, వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏమీ ఉండవండి. అలాంటి ప్యాక్స్ వేసుకోండి, అలాంటి ఆయిల్స్ యూజ్ చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఇలాంటి హ్యాబిట్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకుంటూ పోయినట్టయితే మీ హెయిర్ అయితే ఎలాంటి డ్యామేజ్ అవ్వదు. చక్కగా హెయిర్ కూడా మంచిగా పెరుగుతుందండి. చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అక్క మాకు మంచి హెయిర్ ఆయిల్ అయితే మాకు చూపించండి అని. నేనైతే ఇదే చెప్తానండి. మన ఆహారపు అలవాట్లన్నీ చేంజ్ చేసుకుంటూ చక్కగా మన ఇంట్లో ఉండే వాటితోటి, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం హెయిర్ ఆయిల్ని రెడీ చేసుకొని యూజ్ చేస్తే సరిపోతుందండి. ఇంకా ఏమీ అవసరం లేదు. ఎలాంటి హెయిర్ ఆయిల్స్ కూడా మనం తీసుకొచ్చుకొని యూజ్ చేయాల్సిన పని అయితే లేదండి. ఇంకా ఈ రోజు నేను ఈ ఆదివాసి హెయిర్ ఆయిల్ గురించి ఇంతే అండి చెప్పేది. ఈ రోజు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.